మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ధనియాలు ఇవి మన వంటింట్లో ఉండే దినుసులే. వంటిల్లే ఔషధాలయం. మన పూర్వీకులు వంటింట్లో వాడే దినుసుల వల్ల అనేక రకాల రోగాలు రాకుండా నిరోధించటానికి, పోషక విలువలు మనకు లభించేలా మనకు వంటకాలు తయారు చేసే విధానాన్ని రూపొందించడం జరిగింది. ప్రతి వస్తువు, వంటింట్లో ఉండే ప్రతి వస్తువుకి ఔషధ గుణాలున్నాయి, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ధనియాల్ని మనం రకరకాలుగా వాడతాం. శాకాహారము, మాంసాహారం కూరల్లో వాడతాం. సూప్స్లో ధనియాలు వాడతాం. చింతపండు చారు, రసం దాంట్లో ధనియాలు వాడతాం. ధనియాలతో చేసిన కారాన్ని టిఫిన్లకు కానీ అన్నంతో కానీ కలుపుకుని తింటాం. ఈ ధనియాల్లో క్వెర్సెటిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. దీంట్లో పీచు కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది. విటమిన్లు విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే ఉంటుంది. ఖనిజ లవణాలకు వస్తే మ్యాంగనీసు, ఐరను, కాల్షియము, జింకు, కాపరు, మెగ్నీషియం, ఇన్ని రకాల ఖనిజ లవణాలు కూడా దీంట్లో ధనియాల్లో ఉన్నాయి. చూడటానికి చిన్నదిగా ఉన్నా ఇన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన ధనియాలు. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 10లో కూడా ముఖ్యమైనది, కీలకమైనది, ప్రధానమైనది షుగర్ వ్యాధి నియంత్రణ. టైప్ 2 డయాబెటీస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ధనియాల వినియోగం వల్ల రక్తంలో షుగర్ శాతము నియంత్రించబడుతుంది. కొంతమంది మందులు, ఇన్సులిన్ లేకుండా ఆహార నియమాల ద్వారా బరువు తగ్గటం ద్వారా షుగర్ని నియంత్రించుకునేవారు ధనియాలు ఒక ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించాలి. క్లోమగ్రంథి, ప్యాంక్రియాస్, బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి షుగర్ వ్యాధి ఉన్నవారికి ధనియాలు ఒక దేవుడిచ్చిన వరంగా భావించి ప్రతిరోజు వాడటం మంచిది. 2, దీంట్లో పీచు ఉండటం వల్ల, పీచు ప్రభావం వల్ల బరువు తగ్గుతారు, కొవ్వు కరుగుతారు. పొట్టలో ఉండే కొవ్వు కరుగుతుంది, పిరుదలు, తొడల్లో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. బరువు తగ్గటం అనేది మధుమేహ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్ కూడా ఉపయోగపడే అంశం. ఆహార నియమాలతో పాటు బరువు తగ్గటం వల్ల షుగర్ నియంత్రణ మందులు లేకుండానే చేసుకునే ప్రక్రియలో ధనియాలు ఉపయోగపడతాయి. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. అలాగే పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. రక్తంలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి కీలక అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, మూత్రపిండాలకు రక్త ప్రసరణ బాగా జరగటం ద్వారా ఆ అవయవాలన్నీ బాగా పనిచేసేలా చేస్తుంది. రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్, కొవ్వు శాతాన్ని తగ్గించే గుణం ధనియాలకు ఉంది. రక్తపోటు, బీపీ ఉన్నవారు ధనియాల వినియోగించటం వల్ల రక్తపోటు చక్కగా నియంత్రించబడుతుంది. బీపీ టాబ్లెట్లు మాత్రం యథావిధిగా వాడుతూనే ఉండాలి. 4, ధనియాలకు జీర్ణశక్తిని మెరుగుపరిచే అవకాశం ఉంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా అజీర్తిని నివారిస్తుంది. ఆకలిని కూడా పెంచే గుణం ఉంది. వికారము, వాంతి వచ్చే గుణాన్ని చెక్ పెడుతుంది. గ్యాస్ ట్రబుల్, పొట్టలో నొప్పి, కడుపులో మంట, ఛాతీలో మంట, పుల్లటి తేపులు, అపానవాయువు, వాసనతో కూడిన, శబ్దంతో కూడిన అపానవాయువుని పిత్తులు అంటారు. అవి రాకుండా కూడా నివారిస్తుంది. ఇక 5, చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి, దురదలు ఉంటాయి. ఈ దద్దుర్లు, దురదలు ఉండే ఎలర్జీ అధికంగా ఉండేవారికి ధనియాల వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.
చర్మంపై పొలుసుల వ్యాధి సోరియాసిస్ అంటారు. సోరియాసిస్ ఉన్నవారు ధనియాల వినియోగం వల్ల ఆ వ్యాధి తీవ్రత తగ్గుతుంది, నియంత్రిస్తుంది, కొంతవరకు నివారిస్తుంది. సూర్యరశ్మిలో అల్ట్రావైలెట్ కిరణాలు ఉంటాయి. అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల చర్మం నల్లగా అవుతుంది. చర్మం నలుపు అవటమే కాకుండా కాంతిని కోల్పోతుంది, అందాన్ని కోల్పోతుంది. ఆ సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల జరిగే దుష్ప్రభావాలను, దుష్పరిణామాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇక 6 మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. విచక్షణారహితముగా తలనొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులని సొంత వైద్యం. నొప్పి టాబ్లెట్లు అధికంగా వాడే వారికి మూత్రపిండాలు పాడైపోతాయి. పాడైన తర్వాత రక్తంలో క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది మూత్రపిండాల మార్పిడి చికిత్స కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. అటువంటి మూత్రపిండాలు పాడైపోకుండా కాపాడుతుంది. మరికొంతమందికి తరచుగా మూత్రంలో చీము కణాలు ఉంటాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటాం. మూత్ర విసర్జన చేసేటప్పుడు చురుకు, మంట. అలాంటి వాళ్ళు ధనియాల వినియోగం వల్ల మూత్రములో ఇన్ఫెక్షన్స్ సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఎవరికైతే యాంటీబయాటిక్ వాడినా తరచుగా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయో వాళ్ళు యూరిన్లో షుగర్ ఉందా, ఏమీ తినకుండా పరగడుపున షుగర్ టెస్టు, బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ టెస్టు, 3 నెలలకు ఒకసారి రక్తంలో షుగరు ఏ మేరకు నియంత్రణలో ఉందో తెలియపరిచే HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్ష చేయించుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎన్ని మందులు వాడినా షుగర్ నియంత్రణ కాకపోతే ఈ మూత్రంలో చీము కణాలు, మూత్రంలో మంట తరచుగా ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది. 7 పీరియడ్స్, ఋతుక్రమం సరిగా రాని వాళ్ళు, పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా వచ్చే వాళ్ళకి, ఎక్కువ రక్తస్రావం జరిగే వాళ్ళకి ఈ నెలసరి సమస్యలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 8 ధనియాల నుంచి తీసిన నూనె తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళలకైతే పొడుగ్గా అవుతాయి, కుదుళ్ళు గట్టిపడతాయి, చుండ్రును నివారిస్తుంది, వెంట్రుకలు రాలవు, వెంట్రుకల చివళ్ళలో చీలుతుంటాయి, ఆ వెంట్రుకలు చీలకుండా నివారించబడతాయి. 9 శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఇస్నోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం, దగ్గితే కళ్ళిపట్టం, తుమ్ములు ఇలాంటి శ్వాస సమస్యలు రాకుండా నివారిస్తుంది. 10 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ రాకుండా చేసి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, అలాగే స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఇలాంటి అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా, ఔషధ గుణాలున్నా అన్నిటికంటే క్రియాశీలకమైన కీలక పాత్ర షుగరు నియంత్రణలో టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ధనియాలు ఒక దివ్య ఔషధంగా భావించి క్రమము తప్పకుండా ప్రతిరోజు ధనియాలతో చేసిన కూరలు, చారు తరచుగా వినియోగించండి. ఆరోగ్యవంతమైన జీవనాన్ని